ఈ సభ అధ్యక్షులు వహించిన వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ఈరోజు మన జిల్లా నుండి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న వివిధ రాష్ట్ర మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే జై ఆంధ్రప్రదేశ్ సభకు ఇచ్చేసిన సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు ఈ సౌత్ నియోజకవర్గంలో విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జై ఆంధ్రప్రదేశ్ అని ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ నినాదంతో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం ఒక రాజధాని లేని రాష్ట్రంగా నిలబడ్డది. విడిపోతూ రాజధాని తీసుకొని తెలంగాణ వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ పేరుకి రాజధాని లేకుండా రాష్ట్రం ఉంది. కానీ ఇంతకుముందు రాష్ట్రం విడిపోయే ముందు పెద్దలందరూ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రం విడిపోయింది, కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్ కుంటుపోయే విధంగా ఉంది, ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి పెద్దలు యువతల చంద్రబాబు నాయుడు అయితేనే కానీ, వెంకయ్యనాయుడు అయితే కానీ వాగ్దానాలు చేసి ఎలక్షన్లో కంపల్సరిగా 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడితే 10 ఏళ్ళు సరిపోదు, 15 ఏళ్ళు ఇస్తాము అని ఎలక్షన్లో వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి ప్రజలకు మభ్యపెట్టి, అంటే ఇలాగ పెట్టి ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు ఈ ప్రత్యేక హోదా గురించి మర్చిపోయి ప్రత్యేక హోదా కాదాలకి కానీ ప్యాకేజీ ముద్దొద్దట్టు మాట్లాడుతున్నారు. ప్యాకేజీ అయితే చంద్రబాబు నాయుడికి ప్యాకింగ్ చేసి ఆయన ఇంట్లో పెట్టుకోవడానికే తప్ప అది ప్రజలకు ఉపయోగపడే పని కాదు. అంటే కొన్ని రాష్ట్రాలు ఈరోజు కూడా చాలా రాష్ట్రాలు విడిపోయి ఉన్నాయి. వాటికి ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఇంచుమించు వాటికి అనేక రకాల రాయితీలు కల్పించి పరిశ్రమలు పెడతాం బాబు అని చెప్పేసి ఆ రాష్ట్రాల చుట్టూ తిరిగి పరిశ్రమల గురించి పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిశ్రమ ప్రతి విద్యార్థి చదువుకున్న పిల్లలకు అందరికి కూడా ఉపయోగపడే విధం ఉంటుంది. కంపల్సరిగా ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోరాడి సాధిస్తారు. ఇప్పుడు రాకపోయిన 2019 నాటికైనా కంపల్సరిగా ప్రత్యేక హోదా సాధించి తీరుతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయినా ఒక సైకోలాగా ప్రవర్తిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ అనేక విధాలు ఒక రైతు బజార్ చూస్తే ఇక్కడ రైతు బజార్ తీసి వాళ్ళు కడుపులు కొట్టి చిన్న రైతుల్ని వ్యాపారం చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు పాలు చేసిన ఘనత ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే చేసిన ఘనత మనం అందరం చూస్తున్నాం. ఈ నియోజకవర్గంలో సాధక బాధలు చాలా ఉన్నాయి, కానీ ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. కానీ మనకి మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం కష్టపడి పనిచేసి ఆయన్ని మళ్ళా రాజశేఖర రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా అందించారో
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.